హాయ్ అండి, ఐఎమ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు లీప్ యాప్లో పాఠశాల వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు ఎలా నమోదు చేయాలనేటువంటి విషయాన్ని సింపుల్గా తెలియజేస్తాను. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూ ఉంటాను. ఇంకా వివరాల్లోకి పెడదాం. లీప్ యాప్ ఓపెన్ చేయాలి. మన యొక్క యూడైస్ కోడ్ అంటే పాఠశాల కోడ్, దానికి సంబంధించి మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకి ఫస్ట్ పేజ్లో ఇక్కడ స్కూల్ అనేది కనిపిస్తుంది. ఈ స్కూల్ అనే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒక్కొక్కసారి ఈ విధంగా నోటిఫికేషన్స్ ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా చదవండి ఉంటుంది. అది చదివితేనే ఓపెన్ అవుతుంది, నో ప్రాబ్లం. ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ చూసేసింటే ఇది రాదు, చూడకపోతే ఈ విధంగా వస్తుంది. ఓకే నొక్కండి. ఇక్కడ వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ని ఊరికే ఓపెన్ చేసి వదిలేయండి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యారో మార్క్ నొక్కితే వెనక్కి వస్తాం. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. స్కూల్ అనే దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దాంట్లో చివరిది స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అనే దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా టైల్స్ కనిపిస్తాయి. వాటిలో ఫస్ట్ మనం ఒక్కొక్కటి, అంటే చేసిండే వాళ్ళు నో ప్రాబ్లం, చేసిండే వాళ్ళు ఉన్నా కూడా అప్డేట్ చేసుకోవచ్చు, చేయకోకుండా ఉంటే చూస్ చేసుకోవచ్చు. క్యాప్చర్ స్కూల్ లొకేషన్ అనే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. దానిలో క్యాప్చర్ స్కూల్ లొకేషన్ అనే దానిపైన మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ మనం పాఠశాల దగ్గరికి వెళ్ళి మన పాఠశాల యొక్క గేట్తో పాటు ఉన్నటువంటి ఒక ఫోటో, నేమ్తో ఉన్నటువంటి ఒక ఫోటోని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి. ఇంకా వీలైతే స్కూల్ లొకేషన్ని ఇంకా నీట్గా క్యాప్చర్ చేయాలంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ స్కూల్ పాఠశాల దగ్గరే క్యాప్చర్ చేసే విధంగా చేసుకుంటే కరెక్ట్ లొకేషన్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా చేసి సబ్మిట్ చేయాలి. ఇది స్కూల్ లొకేషన్ చేయడం. ఈ విధంగా సబ్మిట్ చేయొచ్చండి. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ రావండి. బ్యాక్ వస్తే ఈ విధంగా కనిపిస్తుంది. దాంట్లో కూడా మళ్ళీ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయినటువంటి ఇన్ఫ్రా ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్ఫ్రా ట్యాగింగ్ ఆల్రెడీ చేసిన వాళ్ళకైతే ఓకే, చేయకపోతే ఇన్ఫ్రా ట్యాగింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ డివైస్ అడుగుతుంది. సెలెక్ట్ డివైజెస్ మన పాఠశాలలో ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోండి. వాటిని ఈ విధంగా ట్యాగ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ టీవీ ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది, అప్లోడ్ చేసి ఉంటే. చేయకపోతే ఇప్పుడు అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ రిసీవ్ డివైజెస్ పైన క్లిక్ చేసి ఒక్కొక్కటి యాడ్ చేయొచ్చు. ఇంకా కావాలంటే ఉన్నదైతే అప్డేట్ చేయొచ్చు, లేదా డిలీట్ కావాలంటే డిలీట్ కూడా చేయొచ్చు. ఈ విధంగా మన పాఠశాలకి ఏ డివైజెస్ వచ్చాయో వాటిని ట్యాగ్ చేయాలి. ట్యాగ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇన్ఫ్రా వర్కింగ్ స్టేటస్, అవి ఎలా వర్క్ చేస్తున్నాయనేటువంటి వాటిని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ డివైజెస్ పైన క్లిక్ చేయండి. డివైజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ బ్రాండ్, ఆ బ్రాండ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఏ టీవీ, స్మార్ట్ టీవీ ఇచ్చింటే మళ్ళీ సెలెక్ట్ సీరియల్, అక్కడ సీరియల్ ఇక్కడ నెంబర్ని నేను బ్లర్ చేశాను. ఆ సీరియల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం అక్కడ వర్కింగ్ ఏవే ఉన్నాయో మనం గ్రీన్ టిక్తో చూసుకోవచ్చు, లేదా వర్క్ కాకపోతే వాటిని ఇక్కడ డిజేబుల్ చేయొచ్చు. ఈ విధంగా చేసేసి సబ్మిట్ బటన్ని నొక్కితే ఆటోమేటిక్గా సబ్మిట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ కాలంలోకి రండి. ఇక్కడ వస్తే ఇక్కడ ముఖ్యంగా చూడండి, ఇప్పుడు మనం ఏం చేసాం, క్యాప్చర్ లొకేషన్ అయిపోతుంది. ఇక్కడ అసెట్ మేనేజ్మెంట్ ట్రాకింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఇవి ఎస్టీఎంఎస్ అనేది యాప్స్ అండి. క్యాచ్మెంట్ ఏరియా, స్టూడెంట్స్ ఎవరున్నారు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేది తెలుస్తుంది. ఇంకా చివరిది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నో డాటా ఫౌండ్ అనేది కనిపిస్తుంది. ఓకే నొక్కండి. అప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మన పాఠశాలలో ఉన్నటువంటి అకౌంట్స్ ఏముంటాయంటే వాటిలో సెలెక్ట్ 1 అని అడుగుతుంది. దాంట్లో ఒకదాన్ని ఇప్పుడు ఏదైతే మన బడి, మన భవిష్యత్తు, నెక్స్ట్ పిఎంశ్రీ, ఎస్ఎంసి, క్లస్టర్ స్కూలు, సమగ్ర, డోనర్, వీటిలో ఏదో ఒక అకౌంట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అకౌంట్ హోల్డర్ నేమ్ని ఇవ్వండి. అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి, నేమ్ ఇవ్వాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ యొక్క బ్రాంచ్ నేము అక్కడ కనిపిస్తుందండి. బ్రాంచ్ నేమ్ తర్వాత, అంటే అనివార్య కారణాల వల్ల నేను ఇవ్వలేకపోతున్నాను, బ్రాంచ్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దాని తర్వాత కింది భాగంలో అకౌంట్ నంబర్ అనేది కనిపిస్తుంది. కింది భాగంలో ఇంకొకసారి కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అనేది కనిపిస్తుంది. కింద సబ్మిట్ బటన్ అనేది కనిపిస్తుంది. అంటే మనం ఇక్కడ ఐఎఫ్ఎస్సి అక్కడ అకౌంట్ టైప్ని సెలెక్ట్ చేసి ఆ హోల్డర్ నేమ్ని కరెక్ట్గా ఎంటర్ చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఐఎఫ్ఎస్సి బ్రాంచ్ వస్తుంది. ఆ తర్వాత అకౌంట్ నెంబర్ని మనం ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ చేసి సబ్మిట్ నొక్కితే అకౌంట్ డీటెయిల్స్ సబ్మిట్ అవుతాయి. ఇదండి ఇక్కడ అందిస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.